నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ రాక్షసుడి పెళ్లి. పూర్వం కోసల రాజ్యపు రాజధాని నగరంలో భైరవ శాస్త్రి అనే మంచి వాక్చాతుర్యం గల అతను ఉండేవాడు. అతనికి చదువు అంతగా అబ్బలేదు. అయినా తన చెదురు సంభాషణతో నలుగురిని నవ్విస్తూ ఉండేవాడు. అతడి బావగారు రాజుగారి ఆస్థానంలో పండితుల్లో ఒకడు. బ్రహ్మచారి అయిన భైరవ శాస్త్రి బావగారి ఇంట ఉంటూ ఇంటి పనుల్లో అక్కకు సాయపడుతూ ఉండేవాడు. ఒకనాడు భైరవ శాస్త్రి బావ తన భార్యతో, మన మహారాజు గారికి ఒకగానొక కుమార్తె స్వర్ణచంద్రికకు వివాహ ప్రయత్నాలు జరుగుతున్నవి. ఆయన గారు వైదేహి రాకుమారుడు అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ మన రాజ్యం కన్నా వైదేహి రాజ్యం పెద్దది. ఆ రాజు ఈ వివాహానికి సమ్మతిస్తాడా లేదా అన్న సంశయంలో ఉన్నాడు మన మహారాజు అన్నాడు. దానికి భైరవ శాస్త్రి అక్క, ఎందుకండి సంశయం? నా తమ్ముడు భైరవుణ్ణి పంపితే కాస్త చమత్కారం, మరి కాస్త వాగ్దాటి ఉపయోగించి సూర్యాస్తమయం లోపల సంబంధం కుదుర్చుకు రాగలడు అన్నది. అవునవును, నీ తమ్ముడు ఒక్క చదువు సంచలో తప్ప అన్నిట సమర్థుడే అంటూ భైరవ శాస్త్రి బాబా పెద్దగా నవ్వాడు. అక్కడే ఉండి సంభాషణ వింటున్న భైరవ శాస్త్రికి ఈ సంబంధం కుదిర్చి మహారాజు నుంచి ఏ అగ్రహారమో సంపాదించాలి అన్న ఆలోచన కలిగింది. ఆ మర్నాడే ఎవరికీ చెప్పా పెట్టకుండా సూర్యోదయం కాగానే వైదేహి రాజ్యానికి ఉత్సాహంగా బయలుదేరాడు. కోసల వైదేహి రాజ్యాల మధ్య ఒక కీకారణ్యం ఉన్నది. అందులో రాక్షసుడు ఒకడు ఉన్నాడన్న భయంతో ప్రజలు కొంత చుట్టుదారి అయిన ఒక చిట్టడవి గుండా ప్రయాణం చేసి వైదేహి రాజ్యానికి రాకపోకలు సాగిస్తూ ఉండేవాళ్ళు. భైరవ శాస్త్రి చుట్టుదారిని వైదేహికి బయలుదేరి మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అడవులను కొలను చేరి నీళ్లు తాగి ఆయాసపడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. క్రమంగా వాడికి కునుకు పట్టసాగింది. ఆ సమయంలో భూమి దద్దరిల్లేలాగా అడుగులు వేస్తూ ఒక ముసలి రాక్షసు అక్కడికి వచ్చి, భైరవ కోన రాక్షసుల కొలను నీరంటిన నువ్వు ఎవడివి అని గద్దించింది. భైరవ శాస్త్రి తత్తరపడుతూ లేచి నిలబడి సావు తప్పదని వణుకుతూనే, రాక్షసమ్మ, నా పేరు భైరవ శాస్త్రి. భైరవ కోన వారైన తమ ఆకలి తీర్చేందుకు విధి నన్ను ఇక్కడికి పంపి ఉండాలి. పూర్వ జన్మలో మనిద్దరివి ఒకటే గోత్రమే ఉంటుంది. సగోత్రుల మాంసం నిషిద్ధమని రాక్షస పండిత వర్యులు కూడా ఒప్పుకున్న సత్యమే కదా అన్నాడు. ఆ మాటలకు ముసలి రాక్షసి విరగబడి నవ్వుతూ గట్టిగా చప్పట్లు చరిచింది. ఆ మరుక్షణం గురు చెట్ల నుంచి ఒక పడుచు రాక్షసి అక్కడికి వచ్చి భైరవ శాస్త్రికైతే పరీక్షగా చూసి తల్లితో, అమ్మా, నేను లోగడే చెప్పాను కదా, మన భైరవ కొనలో ఉన్నప్పుడు ఆ ముసలి బిల్లురాల నుంచి నేర్చుకున్నది జంతువుల మాంసాలు వండటం. మనిషి మాంసం వండటం నాకు చేత కాదు అన్నది. రాక్షస పడుచు జవాబుతో భైరవ శాస్త్రికి ఒక ఉపాయం తోచింది. అతడు పడుచు రాక్షసి కేసి మెచ్చుకోలుగా చూస్తూ, రూపానికి ఏం కానీ నీ కూతురు అందచందాల్లో గంధర్వ కన్యలకు సరితూగగలదు. పేరేమిటన్నావు? ఇంకా పెళ్లి కాలేదు కదా అన్నాడు, తనకు చావు తప్పవచ్చు అన్న ఆశతో. నా పేరు చతురసుందరి. ఆ పెళ్లి గొడవ వల్లే ఆ కోన బదిలాం. అక్కడ ఉన్న కుర్రరాక్షసు ముచ్చుగాళ్ళందరూ చతురసుందరి నాదంటే నాది అని దోబి యుద్ధాలు ప్రారంభించారు. ఇలా అయితే భైరవ కోణంలోని రాక్షస జాతి నశించిపోతుందని ఇటు పారిపోయి వచ్చాం అన్నది ముసలి రాక్షసి. భైరవ శాస్త్రి ఆకాశం కేసి చేతులు జోడించి, ఆహా, విధిలీలలు తెలియతరమా అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని తెరిచి, మనం చతురసుందరికి తగిన వరుడు ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న కీకారణ్యంలో ఉన్నాడు. నువ్వు సరే అంటే అతడి చేత సరే అనిపిస్తాను అన్నాడు. ఆ మాటలకు ముసలి రాక్షసి ఆనందపడుతూ, అరే ఒరే మనిషి, నీవెంత మంచివాడివి, ఈ పెళ్లి కుదిర్చావంటే నీకు వెళ్ళలేని మణిమాణిక్యాలు ఇస్తాను అన్నది. నాకు నీ కారణంగా ధనప్రాప్తే కాక పెళ్లి కుదిర్చిన పుణ్యం కూడా దక్కబోతున్నది, వస్తాను అంటూ భైరవ శాస్త్రి అక్కడ నుంచి బయలుదేరి కొద్ది దూరం వైదేహి రాజ్యం కేసి నడిచి ఒక చెట్టు కింద కూర్చుని ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు అయ్యాక భైరవ శాస్త్రి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దురాశే గాని కోసల వైదేహి రాజుల మధ్య బియ్యం కలపడం సాధ్యమయ్యే పని కాదు. ఈ ముసలి రాక్షసుని మంచి చేసుకున్నట్టే ఆ కీకారణ్యపు రాక్షసుని కూడా మంచి చేసుకుంటే బోలెడంత ధనం. అతడు అక్కడ నుంచి లేచి వేగంగా నడిచి కీకారణ్యం ప్రవేశించాడు. అక్కడ రాక్షసుడు ఉండే గుహ తెలుసుకోవడం భైరవ శాస్త్రికి ఏమంత కష్టం కాలేదు. ఒకచోట జంతువుల కళేబరాలు, అస్థిపంజరాలు కుప్ప తెప్పలుగా పడి ఉన్నవి. ఆ దాపులనే ఒక పెద్ద గుహ కూడా ఉన్నది. భైరవ శాస్త్రి తన ఇష్టదైవాన్ని ఒకసారి స్మరించుకుని నింబరంగా గుహ ముందుకు పోయాడు. రాక్షసుడు గురక పెట్టి నిద్రపోతున్నాడు. భైరవ శాస్త్రి పెద్ద గొంతుకుతో, రాక్షస ప్రభు, నేను భైరవ శాస్త్రిని, తమకు మేలు చేయడానికి వచ్చాను అన్నాడు.
ఆ వెంటనే రాక్షసుడు కళ్ళు తెరిచి లేచి కూర్చుని, నా అంత రాక్షసుని కేక వేసి నిద్రలేపే నీ సాహసాన్ని మెచ్చాను. ఇందుకు గాను గుహ మూల ఉన్న రతనాసుల్ని నీకు ఇవ్వాలని ఉన్నది. కానీ ఏం లాభం? వాటిని అనుభవించడానికి 1 గంట తర్వాత నువ్వు ఈ లోకంలో ఉండవు అన్నాడు. భైరవ శాస్త్రికి ఈ మాటల భయం కలిగించినా అది బయట పడనీయకుండా, రాక్షస ప్రభువుల మెచ్చుకోలుకు చాలా కృతజ్ఞుణ్ణి. మేలు చేయవచ్చిన వాడికి కీడు చేయకూడదు అన్నది రాక్షస సాంప్రదాయం కదా. ఇంకా నిద్ర నుంచి బాగా తేరుకోని కారణంగా ఆ సంగతి తమకు స్పృహ వచ్చినట్టు లేదు అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా నవ్వి, ఆహా, ఏమిరా నీ మాటకారితనం భైరవ! సరే, ప్రాణాలకు తెగించి ఇంత దూరం వచ్చావు, ఆ మేలేమిటో చెప్పు అన్నాడు. తమరు పెళ్ళాడేందుకు వధువును సిద్ధపరిచి వచ్చాను అన్నాడు భైరవ శాస్త్రి చిన్నగా నవ్వుతూ. పెళ్ళా? వధువా? నిజమా వేళాకొళమా? ఈ ఘంటాకంఠుడి జాతకంలో ఆ యోగం లేదనుకున్నానే అంటూ ఆశ్చర్యపోయాడు రాక్షసుడు. ఘంటాకంఠ ప్రభు జాతకాలు కూడా సమయ సందర్భాల ప్రభావం వల్ల మారుతూ ఉంటాయి అనేది కేవలం అశాస్త్రీయం కాదు. ఇంతకు నేను వచ్చిన పని ఇది అంటూ భైరవ శాస్త్రి ముసలి రాక్షసి గురించి, ఆమె కూతురు చతుర సుందరి గురించి గొప్పగా చెప్పాడు. ఇది విన్న రాక్షసుడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయి, ఓహో, పద పద, నా భుజాలకి కూర్చో, ఆ చీటాడికి తొందరగా చేరవచ్చు అంటూ భైరవ శాస్త్రిని వేగిర పెట్టాడు. భైరవ శాస్త్రి గోములో ఉన్న రత్నాలు గీసి ఆబగా చూస్తూ, రాక్షస ప్రభు, ఈ మధ్య మనుషులు ధనవిత్తాదుల కోసం ఎంతటి సాహసమైనా చేస్తున్నారు. జాగ్రత్త కోసం ఆ రత్నాలను మూటకట్టి వెంట తెమ్మని సెలవా అన్నాడు. రాక్షసుడి గుహకు దొంగలు రావడమా? తెలివివంతుడు రా భైరవం. ఆ రత్నాలను వెంట తేవడం కాదు, ఆ పెళ్ళేదో అయ్యాక వెంట తీసుకుపో అన్నాడు రాక్షసుడు గుహంతా ప్రతిధ్వనించేలాగా నవ్వుతూ. భైరవ శాస్త్రి పైపంచెలో రత్నాలను మూటకట్టి రాక్షసుడి భుజాలెక్కాడు. చీకటి పడబోతూ ఉండగా ఇద్దరు చెట్టడవిలో ముసలి రాక్షసి కూతురు ఉన్న ప్రాంతం చేరారు. అంత దూర ఘంటాకంఠుడిని చూస్తూనే ముసలి రాక్షసి కూతురు చిత్రసుందరి తల్లితో, పెళ్ళికొడుకు చీకటి పడకముందే రావడం మంచిదైంది, లేకపోతే అతడి రూపాన్ని గుర్తించడం సాధ్యపడేది కాదు అన్నది చిక్కుతో మెలికలు తిరిగిపోతూ. ఇందుకు ముసలి రాక్షసి పొట్ట చెక్కలేలా నవ్వి, కారు నడిపనాను పనేది మనం ఎక్కువగా వేటాడది రాత్రి వేళల్లోనే కదా, తెల్ల రాక్షసుడు ఎవడైనా ఉంటే వాడు వేట దొరక్క మాడిపోతాడు అన్నది. అంతలో అక్కడికి రాక్షసుడు భైరవ శాస్త్రి వచ్చారు. రాక్షసుడు చిత్రసుందరిని చూస్తూనే, ఆహా, ఏమందం, రాక్షస రూపంలో ఉన్న మోహినిలాగా ఉన్నది, నాకు వెళ్ళి ఇష్టమే అన్నాడు. ముసలి రాక్షసి కూతుర్ని, మరి నీ సంగతి ఏమిటి అని అడిగింది. భర్త ఇష్టమే కదా నా భార్య ఇష్టం అంటూ చిత్రసుందరి 2 అడుగులు వెనక్కి వేసింది. ముసలి రాక్షసి కూతురు చేయి పట్టుకుని తీసుకువచ్చి ఘంటాకంఠుడి ముందు నిలిపి ఇద్దరి చేతుల్లో కలిపింది. కరగ్రహణం జరిగింది, పెళ్లి జరిగిపోయినట్టే అంటూ భైరవ శాస్త్రి చప్పట్లు చరిచి ముసలి రాక్షసితో, రాక్షసమ్మ, నాకు ఇస్తానన్న బహుమానం మరవలేదు కదా అన్నాడు. మరవడమా అంటూ ముసలి రాక్షసి మణిమాణిక్యాలు ఉన్న ఒక మూటను తెచ్చి భైరవ శాస్త్రికి ఇచ్చింది. రాక్షసుడి దగ్గర తీసుకున్న రత్నాల మూటను ఒక భుజానికి, రాక్షసి ఇచ్చిన మణిమాణిక్యాల మూటను 2వ భుజానికి వేలాడ తీసుకుని భైరవ శాస్త్రి వాళ్లకు చేతులు జోడించి నమస్కరించి తల ఎత్తి ఆకాశం కేసి చూసి రాక్షసుడితో, రాక్షస ప్రభు, మీరిప్పుడు ఒంటరివారు కాదు, సకుటుంబీకులు. రాజద్రోహం అని ఎరిగి మీకు ఒక రహస్యం చెబుతున్నాను. తన రాజ్యపు అరణ్యంలో చేరి జంతువులనే కాక రాజ్య పౌరులను కూడా విచ్చలవిడిగా తినేస్తున్న మీ మీదికి మా మహారాజు గారు పెద్ద సైన్యంతో దాడి చేయని ఉన్నారు. కనుక ఈనాటి నడిరేయి వేళ మీరు ముగ్గురు రాజ్యం విడిచి భైరవకోనో కాకపోతే శార్దూలలోకి ప్రయాణించడం మేలవుతుంది అన్నాడు. ఆ వెంటనే ఘంటాకంఠుడు పెద్దగా హుంకరించి కాళ్లతో గట్టిగా నేలను తాటిస్తూ మానవ మాత్రలు విరచి, నేను నా గుహను వదిలి పారిపోవడమా, ఛీ అన్నాడు. అప్పుడు భైరవశాస్త్రి వినయంగా, ప్రభు, తమరు పారిపోవటం లేదు, కుటుంబం పెరిగింది గనక ఇరకాటంగా ఉన్న గుహను విడిచి కాస్త సౌకర్యంగా ఉండే గుహ కోసం కోసల రాజ్యం సరిహద్దులు దాటి ప్రయాణం చేయబోతున్నారు, అంతే కదా రాక్షసమ్మ అంటూ ముసలి రాక్షసి కేసి చూశాడు. వెంటనే ముసలి రాక్షసి, భైరవ సలహా బాగుంది, కదలండి అంటూ అక్కడ నుంచి బయలుదేరింది. ఆ వెనక కూతురు, తల వంచుకుని భార్య వెనుక రాక్షసులు కదిలారు. భైరవ శాస్త్రి భుజాల నుంచి వేలాడుతున్న ధనపు సంచుల బరువుకు ఆయాసపడుతూ, దారిద్ర్యభారమే కాదు, ఒక్కొక్కసారి ధనభారం కూడా ఆయాస పెడుతుంది అని నవ్వుకుంటూ కులాసాగా ఇంటిదారి పట్టాడు. కథ సమాప్తం. 2వ కథ, సమస్య తీరింది. ఈ కథను రాసిన వారు
టిఆర్ రాజేశ్వరి మోహన్. రాముకు 7 ఏళ్ళు. చదువులోనూ ఆటపాటల్లోనూ గట్టివాడైన రామును చూసి తల్లిదండ్రులు సంతోషించేవారు. ముద్దులు మూట కట్టినట్టు అందరితోనూ ముచ్చటగా మాట్లాడేవాడు. అందువల్ల చుట్టుపక్కల వారికి కూడా రాము అంటే చాలా ఇష్టం. రాము ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంది. దాని పేరు సమీర. సమీర అంటే రాముకు వల్లమాలిన ఇష్టం. దాంతో ఆడుకోవడంతో పాటు స్వయంగా దానికి ఆహారం పెట్టేవాడు. రాముకు కొడుకంటే ఇష్టమే కానీ ఇప్పుడిప్పుడు వాడి దగ్గర 2 విషయాలు ఆమెకు బొత్తిగా గిట్టడం లేదు. ఒకటి, తెల్లవారు బారెడు పొద్దెక్క కూడా లేవకపోవడం. 2, వాడు పొద్దస్తమానము ఆ కుక్కతో ఆడుకుంటూ ఉండడం. ఎంత చెప్పినా ఈ 2 విషయాల్లో వాడు మాత్రం తల్లి మాట వినడం లేదు. తెల్లవారక ముందే రాము తల్లికి ఇంటి పనులు ఆరంభమవుతాయి. కళ్ళాపి చల్లి, ఇల్లు వాకిలి చిమ్మడం, పొలం వెళ్తూ ఉన్న భర్త అవసరాలు చూడటం, పశువులకు కుర్తిపెట్టి పాలు పితకడం అంటూ ఊపిరి సల్పలేనన్ని పనులు. ఈ పనుల మధ్య ఆమె కొడుకును తట్టి లేపేసేది. బలవంతం మీద లేచి రాము కూర్చునేవాడు. కానీ ఆమె అటు వెళ్ళగానే మళ్ళీ ముసుగుదని పడుకునేవాడు. రాము తల్లి పెరట్లో పనులు చేసుకుంటూ ఉంటే కుక్కపిల్ల అడ్డదిడ్డంగా అటూ ఇటూ తిరుగుతూ చాలా చిరాకు కలిగించేది. ఆ రోజు సాయంకాలం రాము బడి నుంచి వచ్చి రాగానే కుక్కపిల్లతో ఆడుకోవడానికి మైదానంలోకి బయలుదేరాడు. దాన్ని చూడగానే రాము తల్లి కోపం వచ్చి, రాము, నువ్వు ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల రోజు బడికి ఆలస్యంగా వెళ్తున్నావు. మధ్యాహ్నం మీ పంతులు గారు కనిపించి ఆ సంగతి చెప్పి కోప్పడ్డారు. నాకు ఉన్న పనులు చాలవన్నట్టు నీ కుక్క ఒకటి పొద్ద సమానం నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దానితో వేగలేకపోతున్నాను. దాన్ని నువ్వు రేపు తీసుకువెళ్ళి ఊరవతల వదిలిపెట్టిరా అన్నది. రాము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వద్దమ్మా, కుక్క పిల్లను నా వద్దే ఉంచుకుంటాను అన్నాడు మెల్లగా. ఓ, వీలు కాదు. పొద్దున్న లేవరా అని నేను బొత్తుకుంటున్నా, నువ్వు నా మాట వినడం లేదు. అలాంటప్పుడు నీ మాట నేనెందుకు వినాలి అన్నది తల్లి కటువుగా. రాము కుక్కపిల్లకే దీనంగా చూస్తూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. కుక్కపిల్ల వాడి చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరుగుతూ మీద పట్టి పొర్లుతూ వాడిని ఓదార్చడానికి నానా తంటాలు పడసాగింది. రాము ఆ రాత్రి తల్లి పెట్టిన అన్నం తినకుండా అలాగే నిద్రపోయాడు. కుక్కపిల్ల కూడా ఒక గదిలో మూలగా ముడుచుకుని పడుకున్నది. మర్నాడు వేకువజామున కళ్ళాపి చల్లి ఇంటి లోపల వచ్చిన రాము తల్లికి అక్కడి దృశ్యం ఆశ్చర్యం కలిగించింది. అప్పటికే నిద్రలేచిన రాము పడుకున్న చాపను చుట్టి పక్కన పెట్టి, అమ్మా, ఈరోజు మన సమీర తన పళ్లతో నేను కప్పుకున్న దుప్పటిని లాగి నన్ను నిద్రపోనివ్వకుండా చేసి నిద్ర లేపింది. ఇదే విధంగా నన్ను రోజూ నిద్ర లేపుతుంది. ఆలస్యం కాకుండా బడికి వెళ్తాను. నన్ను నిద్రలేపే పని కూడా నీకుండదు. అలాంటప్పుడు సమీర మనతోనే ఉండవచ్చు కదా అన్నాడు బతిమాలుతున్నట్టు. అలాగే రాము, తెల్లవారక ముందే నువ్వు నిద్రలేస్తే చాలు. కుక్కపిల్లను మన ఇంట్లోనే ఉంచుకుందాం అన్నది రాము తల్లి చిన్నగా నవ్వుతూ. పెంపుడు జంతువులు తమను ఆప్యాయంగా పెంచే వాళ్ల ప్రవర్తనలో వచ్చే చిన్న మార్పునైనా సరే ఇట్టే పసిగట్టగలవు అని రాము తల్లితో పాటు రాము కూడా అర్థమైంది. సమస్య తీరడంతో రాము కళ్ళు ఆనందంగా మెరిశాయి. సమీరను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. కథ సమాప్తం. 3వ కథ అదృష్ట పథకం. ఈ కథను రాసిన వారు నిత్యా త్రిపురనేని, USA. హిమాలయాలకు సమీపంలో గంగాపూర్ అనే గ్రామంలో నీనా అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది. నీనాకు శ్వేత అనే ఒక చెల్లెలు ఉండేది. తల్లి అనారోగ్యం కారణంగా ఇంటిలో పనులని అక్క చెల్లెళ్ళే చేసుకుంటూ వంట కూడా చేసేవారు. నీనా తల్లి పడుకుని పిల్లలకు పనులు పురమాయిస్తూ వైద్యులు చెప్పినట్టు మందులు వాడుతూ సంగీతం వింటూ పొద్దుపుచ్చేది. నీనా ఒకనాడు అడవి సమీపంలో చెట్టు మీద పళ్ళ కోసం వెతుకుతుండగా దాపులలో ఉన్న చెట్టు నుంచి ఒక వింత వెలుగు ఆమె ముఖం మీద పడింది. ఆమె ఏమిటా అని దగ్గరకు వెళ్ళి చూసింది. అక్కడ ఒక పతకం హారానికి వేలాడుతూ కనిపించింది. నీనా తీసి చూసింది. అది గుండె ఆకారంలో ఉంది. బంగారు పూత పోయడం వల్ల ఎండకు తలతలా మెరుస్తున్నది. ఆమె ఆ పథకాన్ని ఉత్సాహంగా తెరిచి చూసింది. కానీ లోపల ఏమీ లేదు. ఆ తర్వాత ఆమె దాన్ని జాగ్రత్తగా మూసి చొక్కా జేబులో భద్రపరిచింది. పళ్ళ బుట్టతో ఇంటికి వచ్చిన నీనా పళ్ళ బుట్టను వంటగదిలో ఉంచింది. ఆ రోజు ఆమె చెల్లెలు శ్వేత 7వ పుట్టినరోజు. అందువల్ల ప్రత్యేకంగా కొన్ని పిండి వంటలు చేసింది. పని చేస్తున్నంతసేపు అడవిలో తనకు దొరికిన పథకం మెరుస్తూ ఉన్నదన్న సంగతి నీనాకు తెలియదు. వంట చేయడం వల్ల ఆమె బాగా అలసిపోయింది. భోజన సమయంలో వంటలు బాగున్నాయని అందరూ మెచ్చుకోవడంతో నీనా అలసట మటు మాయమైంది. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. ఆ తర్వాత అక్క చెల్లెలు శ్వేతకు
వచ్చిన పుట్టినరోజు కానుకలు పరిశీలించడం మొదలుపెట్టారు. నక్షత్రాల బొమ్మల కాగితంలో చుట్టిన పెట్టెను మొదట విప్పి చూసింది శ్వేత. లోపల అందమైన అంజలి బొమ్మ. శ్వేతకు అదంటే మహా ఇష్టం. ఆ పెట్టెకు వేలాడుతున్న చీటీని చూసి అది తన తల్లి కానుక అని శ్వేత గ్రహించింది. ఆమె తన కోసం పొదుపు చేసిన డబ్బుతో ఆ బొమ్మను కొన్నదన్నమాట. అమ్మా, చాలా కృతజ్ఞతలు అన్నది శ్వేత ఆనందంతో. ఆ తర్వాత, ఇది చాలా ఖరీదైంది కదా, దీనికోసం నువ్వు ఇంత శ్రమపడి ఉండనవసరం లేదేమో అన్నది కాస్త బాధగా. నా పిల్లల కోసం నాకేదీ శ్రమ కాదు, ఎక్కువ కాదు అంటూ ఆమె తల్లి శ్వేతను ఆప్యాయంగా కౌగిలించుకున్నది. గులాబీ బొమ్మల కాగితంలో చుట్టిన మరొక కానుకను తీసింది శ్వేత. గులాబీలంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఆ పెట్టెను తెరిచింది. లోపల అందమైన చక్రాలలో సంగీత పేటిక. అది నీనా కానుక. చాలా సంతోషం అక్కయ్య, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంది శ్వేత అమిత ఆనందంతో. నీనా చిన్నగా నవ్వుతూ, ఇదిగో చూడు, ఈ తాళానికి ఉన్న చిన్న చెవి కొద్దిగా ఎడమవైపుకు తిప్పితే చాలు, పేటిక తెరుచుకుంటుంది. దీనిపై నీకు కావలసిన స్వరాన్ని పలికించవచ్చు. దీనిని ఎలా తెరవాలో ఎవరికీ చెప్పొద్దు. నువ్వు కూడా దీని చీటికి మాటికి తెరవకూడదు అన్నది. అలాగే, జాగ్రత్తగా చూసుకుంటాను అన్నది శ్వేత. మరొక పెట్టెకు వేలాడుతున్న చీటీని చూస్తుంది శ్వేత. అది తాతయ్య పంపించింది. దాని పక్కనే ఉన్నది నాన్నగారి కానుక. శ్వేత ఆ పెట్టెను ఉత్సాహంగా తెరిచి చూస్తుంది. గుండె ఆకారంలో ఉన్న పతకంలో ఉన్న బంగారు గొలుసు. అది అచ్చం నీనాకు పొద్దున అడవిలో దొరికిన పతకంలాగే ఉంది. శ్వేత పతకాన్ని తెరిచి చూస్తుంది. అందులో నీనా, శ్వేత తల్లిదండ్రుల బొమ్మలు ఉన్నాయి. శ్వేత ఆ పతకాహారాన్ని జాగ్రత్తగా మెడలో వేసుకున్నది. దాంతో ఆమె ముఖానికి కొత్త కళ వచ్చింది. ఇంకా తెరవకుండా ఉన్న ఆఖరి కానుక కలవ పూల బొమ్మలతో అలంకరించబడి ఉంది. ఆ పూలన్న శ్వేతకు చాలా ఇష్టం. ఆమె నెమ్మదిగా పెట్టి తెరిచింది. అందులో గాజుతో చేసిన డాల్ఫిన్ బొమ్మ కనిపించింది. డాల్ఫిన్ అంటే శ్వేతకు ప్రాణం. ఆమె దాన్ని జాగ్రత్తగా తీసి ముద్దు పెట్టుకుని తల్లి చేతికి ఇచ్చింది. ఆమె దాన్ని తీసుకుని శ్వేత గదిలో పెట్టింది. ఆ తర్వాత నీనా, శ్వేత నిద్రకు సిద్ధమయ్యారు. నీనా పతకాన్ని జాగ్రత్తగా నగల పెట్టెలు పెట్టి భద్రపరిచింది. ఈరోజు చాలా ఆనందమైన రోజు కదూ అని అడిగింది శ్వేత పడుకోబోతూ. అవును శ్వేత, మరుపురాని మహా ఆనందకరమైన రోజు అంటూ దుప్పటిని లాక్కున్నది నీనా. నిద్రతో కనురెప్పలు మూత పడుతూ ఉండగా తనకు ఉదయం అడవిలో దొరికిన అందమైన పథకం వల్లే ఈ రోజంతా ఆనందంగా గడిచిందేమో అనుకున్నది నీనా. నిజంగా అది అదృష్ట పథకమే అనుకుంటూ నీనా హాయిగా నిద్రపోతూ కమ్మని కలలు కొనసాగింది. కథ సమాప్తం. 4వ కథ, సుమిత్రుడి తెలివి. ఈ కథను రాసిన వారు జీకే ప్రసాద్. కౌశలిక రాజ్యాన్ని సునందుడు అనే రాజు పరిపాలించేవాడు. అది చిన్న రాజ్యం కావడం వల్ల ఇరుగు పొరుగు రాజులు చీటికి మాటికి కయ్యాన్ని కాలు దుబ్బేవారు. రాజ్యంలోని ధనరాశులను కొల్లగొట్టుకుని పోయేవారు. రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించేవారు. పరాక్రమవంతుడైన రాజు సునందుడు 3 సార్లు శత్రుసేనలను ఎదురొడ్డి నిలిచి రాజ్యాన్ని కాపాడుకున్నాడు. కానీ యుద్ధాల కారణంగా రాజ్యం ఆర్థికంగా చితికిపోయింది. ప్రజలు కరువు కాటకాలతో బాధపడసాగారు. ఈ కష్టాల నుంచి ప్రజలను కాపాడటం ఎలాగా అని రాజు ఆలోచిస్తూ ఉండగా వృద్ధుడైన మంత్రి ప్రభు, మీ తండ్రి గారి కాలంలో మన రాజ్యంపై తండ్రిత్తి వచ్చిన కౌండిన్య దేశపు రాజులు మన దేశంలోని నిధి నిక్షేపాలను కొల్లగొట్టి వాటిని తమ దేశం వరకు తరలించలేక మన ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఉన్న అరణ్య మధ్యంలోని గుహల్లో దాచారని సమాచారం. ఆ తర్వాత ఎవరూ తిరిగి రాలేదు. ఆ నిధులను తెచ్చుకుంటే మన సమస్యలను తీరిపోతాయి కదా అన్నాడు. ఆ నిధుల కోసమని గుహల్లోకి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదు అన్న విషయం మీకు తెలిసిందే కదా అన్నాడు సునందుడు. నిజమే ప్రభు, అయినా ఇది చాలా కాలం నాటి మాట. ఇప్పుడు ఆ గుహలోకి వెళ్ళి నిధులను వెలికి తెచ్చిన వీరుణ్ణి మన రాజ్యానికి యువరాజును చేద్దామని చాటింపు వేయిద్దాం. మీకు సంతానం లేదు గనక మంచి వారసుడిని ఎంపిక చేసిన అవకాశం కూడా లభించినట్టు అవుతుంది అన్నాడు మంత్రి. మంచి ఆలోచన అని చెప్పి రాజు అలాగే చాటింపు వేయించాడు. 1 వారం గడిచాక సౌమిత్రుడు అనే యువకుడు రాజదర్శనానికి వచ్చాడు. తాను ఆ నిధులను వెలికి తేవడానికి ప్రయత్నించగలను అని, అందుకోసం ప్రసవించడానికి సిద్ధంగా ఉన్న 10 నిండు చూలు గుర్రాలు తనకు కావాలని చెప్పాడు. రాజు అలాగే 10 చూటి గుర్రాలను ఇప్పించాడు. సుమిత్రుడు వాటిని కొన్ని రోజులు మేపి అవి ప్రసవించనున్న సమయంలో అడవికి తోలుకుపోయి గుహ ముఖద్వారం వద్దకు తోలుకుపోయాడు.
గుర్రాలు ప్రసవించాక గుర్రపు పిల్లలను గుహ ముఖద్వారం వద్ద వదిలి భటులను కాపలా ఉంచాడు. తాను ఒక కాగడా చేత పట్టుకుని 10 గుర్రాలను గుహ లోపలికి తోలుకుపోయాడు. గుహలో ఎక్కడ చూసినా మానవ కళేబరాలు, అస్థిపంజరాలు కనిపించాయి. అంతకుముందు నిధులను తరలించడానికి వచ్చిన వారందరూ కూడా చీకటిగా ఉన్న గుహ నుంచి వెలుపలకు వచ్చే దారి తెలియక ఆ గుహలోనే చిక్కుకుని అన్నపానీయాలు లేక మరణించారని సుమిత్రుడు గ్రహించాడు. ఇంకా కొంత దూరం లోపలికి వెళ్ళాక ధనరాశులు, బంగారు ఆభరణాలు కనిపించాయి. కాగడా వెలుగులో వాటిని వెంట తెచ్చుకున్న సంచుల్లో నింపి గుర్రాలపై వేశాడు. అంతలో చేతిలోని కాగడా ఆరిపోయింది. చుట్టూ గాఢాంధకారం అలుముకున్నది. సుమిత్రుడు ఒక గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. అతడు ఊహించినట్టే ఆడగుర్రాలు అటు ఇటు తిరిగి వాసన ద్వారా తమ పిల్లలను జాడను పసిగడుతూ గుహ వెలుపలికి వచ్చేశాయి. అపార నిధులతో వచ్చిన సుమిత్రుడికి రాజు ఘనస్వాగతం పలికాడు. గుహలోపలికి వెళ్ళిన వారెవరు? తిరిగి రాలేదు కదా, మరి నువ్వెలా నిధులతో క్షేమంగా తిరిగి రాగలిగావో అని అడిగాడు పక్కనే ఉన్న మంత్రి సుమిత్రుణ్ణి. ఆడగుర్రాల వాసన ద్వారా తమ పిల్లల జాడను పసిగట్టగలనని పెద్దలు చెప్పగా విన్నాను. అందువల్లే రాజుగారిని ప్రసవించనున్న 10 గుర్రాలను ఇవ్వమని అడిగాను. గుహలో చిమ్మ చీకటిగా ఉన్న ఆ గుర్రాలన్నీ వాసన ద్వారాని తమ పిల్లలు ఉన్న చోటును తెలుసుకుని వచ్చేశాయి. ఒక గుర్రం మీద ఎక్కిన నేను సురక్షితంగా వెలుపలికి వచ్చేశాను అన్నాడు సుమిత్రుడు. మంత్రి ఆ సమాధానం విని ఎంతో సంతోషించాడు. రాజ్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసంతో పాటు తెలివిని కూడా ప్రదర్శించిన సుమిత్రుడిని రాజు యువరాజుగా ప్రకటించాడు. అప్పటి నుంచి కౌశీలిక రాజ్య ప్రజలు ఆర్థిక బాధలు, శత్రు భయము లేకుండా సుఖశాంతులతో జీవించారు. కథ సమాప్తం. 5వ కథ నిజమైన సంతోషం. ఈ కథను రాసిన వారు అనుభవ్ మౌర్య, యూపీ. దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ రాజీవ్ మనస్సు ఉత్సాహంతో ఉరకలు వేయసాగింది. గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా అతను టపాకాయల అంగడి పెట్టాడు. అతను అమ్మే టపాకాయలు నాణ్యమైనవి గనక వ్యాపారం బాగా జరుగుతుంది. గత సంవత్సరం ఇలాగే అంగడి పెట్టి 800 లాభం సంపాదించాడు. ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కున్నాడు. తనకు, తన చెల్లెలికి స్కూల్ ఫీజు కట్టాడు. మిగిలిన డబ్బులు తల్లిదండ్రుల చేతిలో పెట్టాడు. దాన్ని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషించారు. అందువల్ల ఈ సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో కొట్టు ఆరంభించాడు. 5-6 నెలల క్రితం రాజీవ్ తండ్రికి జబ్బు చేసింది. ఆయన వైద్యం చేయించడానికి ఉన్న పొలం కూడా అమ్ముకోవలసి వచ్చింది. దాంతో కుటుంబ ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇవన్నీ రాజీవ్ మనసుకు కష్టం కలిగించాయి. అయినా పట్టుదలగా చదువుకుంటూ కుటుంబ భారాన్ని తాను కూడా కొంత మోయడానికి సిద్ధపడ్డాడు. తాను చదువుకుంటూ చిన్నపిల్లలు ట్యూషన్లు చెబుతూ నెల కొంత సంపాదించసాగాడు. అది అతని కుటుంబానికి ఎంతో ఉపయోగంగా ఉండేది. ఇప్పుడు తండ్రి ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఇంటి పరిస్థితులు కొంత చక్కబడడంతో రాజీవ్ ఈ సంవత్సరం మరికాస్త పెద్ద కొట్టు పెట్టగలిగాడు. మొదటి రోజే 500 రూపాయల లాభం వచ్చింది. దీపావళికి ఇంకా 3 రోజులున్నాయి. మర్నాడు అంగడి తెరవకముందే టపాకాయలు కొనడానికి జనం వచ్చారు. రాజీవ్ విశ్రాంతి లేకుండా వ్యాపారం చేశాడు. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక రాజీవ్ కొట్టు కట్టేసి డబ్బును సంచిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ఇంటి నుంచి పిల్లల ఏడుపు వినిపించింది. రాజీవ్ అక్కడికి వెళ్ళి చూశాడు. 3 పిల్లలు తల్లిని టపాకాయలు కొని పెట్టమని అడుగుతూ ఏడుస్తున్నారు. పేదరాలైన ఆ తల్లి పిల్లలను సముదాయించడానికి ప్రయత్నిస్తోంది. రాజీవ్ మెల్లగా వెనుతిరిగాడు. ఈ టపాకాయల వ్యాపారం ద్వారా సంపాదించకపోతే నేను కూడా ఇలాగే బాధపడేవాణ్ణి కదా, ఈ పిల్లలకు సాయం చేయాలి అనుకుంటూ ఇంటిదారి పట్టాడు. ఇల్లు చేరగానే నాన్నకు ఈ సంగతి చెప్పాడు. ఆయన అలాగే సాయం చేయమన్నాడు. మర్నాడు కొట్టుకు వెళ్ళాడు. సాయంకాలానికల్లా వ్యాపారం పూర్తయింది. రాజీవ్ వాళ్ళ కోసమని పక్కన ఉంచిన టపాకాయలను సంచిలో వేసుకుని పక్కనే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుని ఆ పేదరాలి ఇంటికి బయలుదేరాడు. అరుగుపై కూర్చుని ఉన్న ఆమె పాదాలు తాకి నమస్కరించి సంచిని ఆమెకు అందించాడు. ఆ పేదరాల విస్మయంతో కొంతసేపు మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత, ఏమిటి బిడ్డ ఇవన్నీ, ఇంతకు నువ్వెవరు అని అడిగింది. నిన్న ఈ దారి గుండా వెళ్తూ మీ పిల్లలు ఏడవడం చూసి భరించలేకపోయాను. నన్ను బిడ్డ అని పిలిచావు కదా, మరి బిడ్డ తల్లికి సహాయపడడంలో ఆశ్చర్యం ఏముంది? అందువల్ల దయచేసి నా మాట విని వీటిని వద్దనకుండా తీసుకో అన్నాడు రాజీవ్. ఆ పేదరాలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాయన, నీలాంటి ఉత్తముడి కన్నా నీ తల్లి ధన్యురాలు.
నిన్ను బిడ్డగా పొందడానికి ఎవరైనా ఆనందిస్తారు. నీ మనసు గొప్పది అంటూ రాజీవ్ తలపై చేయి ఉంచి వాత్సల్యంతో దీవించింది. అప్పుడే ఆమె ముగ్గురు పిల్లలు అక్కడికి వచ్చారు. టపాకాయలు, స్వీట్లు చూడగానే వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పిల్లల నవ్వు ముఖాలు చూడగానే రాజీవ్ ఎంతో సంతోషించాడు. తృప్తిగా ఇంటికేసి నడిచాడు. కథ సమాప్తం.